ఆ వీడియోలు చూపెట్టుకొని పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థని కించపరచొద్దు. నేను కించపరచను. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో చాలామంది కొంతమంది ఉంటే ఉండొచ్చు. కానీ అంత వ్యవస్థ అంతా చెడిపోలేదు. కాపోతే కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ రకంగా తయారవుతున్నా గానీ, ఓ మంచి పేరు అదే 5 నిమిషాల్లో చెప్పేస్తారు. ఎవడెవడు ఏంటో ఎల్లయ్య, పుల్లయ్య వాళ్ళ తాలూకు హిస్టరీ ఏంటో, వాళ్ళ రికార్డ్ ఏంటో అంతన్నా. పెట్టమనండి. ఎవడొద్దన్నాడు? చెప్తే సరిపోద్ది కదా! అంతేగాని ఈ ఈ మ ఇతని నుంచి ఇతన్ని చూపెట్టి అతను తప్పించి, అతన్ని చూపెట్టి ఇతను తప్పించి ఈ కార్యక్రమం కాదు కదా! యెస్. టీడీపీ గతంలో టీడీపీ కార్యాలయం కాదు. చెప్తుంటా గతంలో టీడీపీ కార్యాలయం మీద ఎళ్ళిన కార్యకర్తలు మళ్ళీ ఇప్పుడొచ్చారా? మేబీ ఆళ్ళు అది ఆళ్ళు గాని తప్పుగాని ఉంటే అది చూసుకోండి. కార్యకర్తలు అన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కడు రౌడీ షీటర్ కాదుగా. మొన్నొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు లోకేష్ గారు ఎళ్లి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఇంటి ముందు 20 అడుగులు ముందున్నాను రా ఛాలెంజ్ అన్నాడు. అది అది అదేమవుద్ది? అది కరెక్టా? అదంతా కేస్ పెట్టేస్తే వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా చంద్రబాబు ఇంటి ముందుకి జోగి రమేష్ ఎళ్లి మాట్లాడింది. రాళ్ళిచ్చాడా? డబ్బులిచ్చాడా? ఏంటిది? చేసింది మాట్లాడిన దానికి? మనం చేస్తే మంచిని ఎదురోళ్ళు చేస్తే చెడ్డలా? పోలీస్ కానిస్టేబుల్ మీద టీఎన్ఎస్ఎఫ్‌కి సంబంధించిన ఒక లీడరే రాయి విసిరినట్టుగా వీడియో ముందే అన్నీ ఉన్నాయండి. నేను 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 క్షేత్రస్థాయికి కిందకెళ్ళి అందరిలాగా మాట్లాడే వ్యక్తిని కాదు. రాళ్ళు ఎవరిచ్చారో, రాళ్ళు ఎవరితో ఎవరు మోసుకొచ్చారో, ఎవరెళ్ళావో అన్నీ తెలుసు. అన్నీ చూసుకుంటారు. దాంట్లోకి నేను క్షుణ్ణంగా ఇంకా ఎత్తని ఎళ్లి దాని మీద డిస్కస్ చేసే వ్యక్తిని కాదు. సంఘటన పట్ల మాట్లాడుతున్నాను తప్ప, సంఘటనలో పలు అంశాలు బోలెడున్నాయి. అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఎవడు తప్పు చేస్తే వాడిదే తప్పు. తప్పుని సమర్థించలేదు కదా! ఎంతసేపు నువ్వు అలా టీడీపీకెళ్ళి ఆ కార్యాలయం ఎళ్ళినోడు, చంద్రబాబు ఇంటి మీదకెళ్ళినోడు, మరి ఇంకోడి ఇంటి మీదకెళ్ళినోడు మాత్రం నువ్వు లెక్కట్టవా? మీకు తెలీదా? ఇంకోరి ఇంటి మీదకెళ్ళినోడిని. మరి ఆళ్ళనెందుకు మీరు మీరు మాట్లాడట్లేదు? ఇవన్నీ కాదు. ఎవరింటి మీదకెళ్ళినా ఏదైనా తప్పుని తప్పుగా చూడాలి. అంతేగాని తప్పుని సమర్థించుకొని మళ్ళీ వీడైతే వాడు చేసాక వీడు చేసాడు, వీడు చేసినప్పుడు ఆడు చేసాడు. అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వ్యవస్థలో. ఎక్కడికక్కడ అడ్డుకట్టేయాలి. అంశంతో పాటు ఎన్నో సందర్భాల్లో నేను మాట్లాడాం ఈ విషయాన్ని. సార్ లాకప్ డెత్‌లు జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారనేది ఒక వాదన సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన లాకప్ డెత్‌కి ఈ ఈ ఈ దీనికి నేనైతే మాత్రం అది అనుకోను. లాకప్ డెత్ అనేది చాలా బ్లండర్. అలాంటివి మన మన రాష్ట్రంలో జరగకూడదు. లాకప్ డెత్ నేను మొదటి నుంచి చెప్తున్నాం. అది 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 లాకప్ డెత్ అది. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో పెద్దల దగ్గర నుంచి ఇంకా పెద్దల దగ్గర అందరూ కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు గవర్నర్ గారిని కలిసినప్పుడు కూడా అదే ఇచ్చాం. ఈ అంశం వచ్చి అమరావతి మీద అయితే జరుగుతున్న దోపిడీ, ఆ దోపిడీని బయటికి ఎక్కడ తెలిసిపోద్దేటో, ఆ దోపిడీ బయటకు వస్తదేటో, రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రజలకు తెలుస్తాయేటో అనే విధంగా ఈరోజు దీన్ని అమలీకరణ చేసింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏమవ్వచ్చు మేబీ నాకు తెలీదు. పోలీసు చెప్పాలి అది. సిట్ వేసారుగా సిట్ అందుకే థర్డ్ పార్టీ సిబిఐ అడుగుతున్నాం మేము. ఎవరు ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? ఎవరు అందులో ఉన్నారా? ఎవరు లేరా? వాస్తవాలు తెలియడానికి సిబిఐ ఎంక్వైరీ అడిగాం. డిమాండ్ చేసాం. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఎందుకు ఎందుకు రాలేదు? వైఎస్ వివేక్ రాకపోవడానికి ఎవరిది నష్టం? ఎవరిది తప్పు? అప్పుడు అడిగితే తెలుగుదేశం పార్టీ వేయలేదు. ఆ తర్వాత మేము వచ్చింది చేసాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎవరిది గవర్నమెంట్? మాదా? మాదా? పోనీ మా గవర్నమెంట్‌లో మేము ఆలస్యం చేసి అడ్డు పెట్టాం. ఈ 2 సంవత్సరాలు ఎవరిది? ఎవరిది ప్రభుత్వం? ఏంటిది? బీసీల్లో బార్లను అర్థమవుద్ది. సాంస్క్రిట్ ఇంగ్లీష్ పదాలు వాడితే ప్రజలకు అర్థమవుతుంది. టీవీకి అర్థం అవుతుంది చూసే వాళ్ళకి. నీతో ఉండు ఆయన ఉంది చెప్తాను ఉండు దానికండి. ఇగో ఆల్కహాల్లో 30 దాంట్లో మీరు యూపీలో ఏమంటారు? 40 యూపీయా, 80 యూపీయా,
20 యూపీయా ఉన్నదని కాదు. అంటుంది. అసలు ఆ సంస్కృతే మంచిది కాదు. ఆ సాంప్రదాయం మంచిది కాదు. అలాగని టూరిజంకి నేను ఎగ్నిస్ట్ కాదు. టూరిజంకి ఎగ్నిస్ట్ కాదు. టూరిజంని సపోర్ట్ చేసుకుంటూ బోలెడన్ని ఆలోచనలున్నాయి. ఓ ఇంకా ఉన్నాయి. ఎక్కడైతే పిల్ల, పాప అందరూ కలిసి వెళ్తుంటారో అక్కడ కొన్ని ఉన్నాయి. ఏమంటే గోవాని ఎగ్జాంపుల్ గోవా సంస్కృతికి ఆంధ్ర సంస్కృతి ఒకటేనా? అనాదిగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గోవాలో కల్చర్ వచ్చింది. వెస్టర్న్ కల్చరు. గోవాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిందా ఈ కల్చర్ చెప్పండి? పోనీ పుడితే ఓకే. సార్ గోవాలో ఊళ్ళకిను బీచ్‌లకి చాలా దూరం ఉంది సార్. దానెందుకు ఊళ్ళకి, బీచ్‌కి దగ్గరున్న దూరం ఉంది కదా! బీచ్‌కి వెళ్తుంటారు కదా! అక్కడ ఉన్న కల్చరు ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఉంది. అక్కడ ఉన్న వెస్టర్న్ కల్చరు ఇక్కడ ఎలాగవుద్ది? ఏమంటే గోవాలో పెడతామంటే, లాస్ట్ టైమ్ గోవాలో క్యాసినో ఉందని ఇక్కడ క్యాసినో పెడతామని అని చెప్పారు కదా! సముద్ర బోట్‌ని ఇంకో బోట్ పెట్టేసి ఒక అరగంటలో ఎళ్లి అక్కడ ఆడేసుకోవచ్చు చూద్దామని. విజయవాడలో కూడా ఎవరో ఆ? పెట్టారు సార్. ఏంటి? విజయవాడలో కూడా క్యాసినో పెట్టారు. ఎవరు పెట్టినా తప్పే. ఎవరు పెట్టినా తప్పే. తప్పుని సమర్థించేది లేదు. ఇప్పుడే సలహా ఇస్తారా సార్? దీక్షకు సంబంధించి పునఃపరిశీలన చేయమని ఏమైనా ప్రభుత్వం సలహా నేను ఇస్తారా? డిమాండ్ తప్పు అని చెప్తున్నప్పుడు పునఃపరిశీలన ఏమని చెప్పకపోతే దాన్ని కండెమ్ చేయండి దాన్ని మద్దతు చెప్తున్నావా? ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏమన్నా మార్పు చేర్పులు జరిగితే దాన్ని తొలగించే ఛాన్స్ ఏమన్నా? నేను ఇప్పుడు ఇందాక చెప్పింది ఏం చెప్పారండి? రాబోయే కాలంలోని యూనియన్ టెరిటరీగా అంటే చేస్తాం అనుకున్నారు. దేన్ని యూనిట్ ఆంధ్రప్రదేశ్